రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈరోజు గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు హాజరు కాబోతున్నారు. రైట్, ఈరోజు గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి మంత్రులు హాజరు కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో రాంబాబు చెప్పండి. ఎస్ హరీష్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి, అంటే ప్రధానంగా టీపీసీసీ మీటింగ్ అనేది చాలా కీలకం కాబోతుంది. సో ఏ అంశాల మీద మాట్లాడే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యమంత్రి రాబోతున్నారా? పూర్తి అప్డేట్స్ ఏంటి హరీష్? మీనాక్షి నటరాజన్ నూతనంగా ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా తెలంగాణకు రాబోతుంది. కాసేపటి క్రితమే ఆమె కాచిగూడ రైల్వే స్టేషన్ మనిషి కూడా చేరుకుంది. ఆమె సంబంధించి కూడా స్వాగతం పలికిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈరోజు 2 గంటలకు జరిగే ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటుగా మంత్రులందరూ కూడా పాల్గొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక మొత్తంగా ఇప్పుడు ఏదైతే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మిగతా ఎన్నికలకు సంబంధించి పార్టీని సంస్థాగతంగా బలోపేతంతో పాటుగా పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించిన పటిష్టతో పాటుగా రాష్ట్రంలో వ్యవహరించాలనే వ్యూహాలపైన కూడా మీనాక్షి నటరాజన్ ఈరోజు చర్చించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే పార్టీ బలోపేతంతో పాటుగా మొత్తంగా పార్టీలో ఉన్న విభేదాలు వీటన్నిటికీ సంబంధించి కూడా ఆమె ఈరోజు కార్యవర్గ సమావేశంలో చర్చించిన నేపథ్యం అయితే ఉన్నది. దాని తర్వాత వచ్చే ఏదైతే లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, వ్యూహాలు కావచ్చు, ఆయా జిల్లాలకు సంబంధించి కూడా పూర్తిగా పార్టీని బలోపేతం చేస్తూ ఆమె ఏదైతే మొదటిసారిగా ఇన్ఛార్జిగా నియామకమైన తర్వాత ఈరోజు రాబోతా ఉన్నది. తర్వాత పార్టీకి సంబంధించి కూడా రాష్ట్రంలో ఏ విధంగా పార్టీ వెళ్ళాలి, మీకు ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా పలు అంశాలపైన కూడా ఆరోపణలు చేస్తా ఉన్నారు, విమర్శలు చేస్తా ఉన్నారు. దాన్ని తిప్పికొట్టే విధంగా కూడా ఇప్పటికే పార్టీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తూ వస్తుంది ప్రభుత్వం. ఒకవైపు 6 గ్యారెంటీలు కావచ్చు, మిగతా బీసీ సంబంధించిన కులగణనతో పాటుగా ఎస్టీ వర్గీకరణ, ఈ అంశాలని రాహుల్ గాంధీకి సంబంధించి కూడా డ్రీమ్ ఆయన ఏదైతే బీసీ కులగణనకు సంబంధించి ఆయన అయితే కళ ఉందో దాన్ని తెలంగాణ నుంచి మొదలు పెట్టిన నేపథ్యం అయితే దేశవ్యాప్తంగా మొదటిసారిగా బీసీ కులగణన, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి కూడా రాష్ట్రంలో మొదటిసారిగా జరిగిన నేపథ్యంలో దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి చేస్తున్న విమర్శలను ఎలా తిప్పికొట్టాలని పైన కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యవర్గ సమావేశంలో ఆమె పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దాంతో పాటుగా పార్టీకి సంబంధించి కావచ్చు, పార్టీలో నెలకొన్న విభేదాలు కావచ్చు, వీటన్నిటిపైన పూర్తిగా వివరించే అవకాశం, తర్వాత ఏ విధంగా వెళ్ళాలి, ఏ జిల్లాలకు సంబంధించి కూడా పార్టీ బలహీనంగా ఉన్నది ఆ జిల్లాల పైన కూడా ఫోకస్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తాయి. దీని తర్వాత బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు, ఎస్టీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు, ఆ జిల్లాలకు సంబంధించి కూడా బహిరంగ సభలు కావచ్చు, సమావేశాలు ఏర్పాటు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రాష్ట్రంలో. అంటే ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా అంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని అమలు చేసే దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కానీ రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా తిప్పుకొట్టాలి? ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకంగా మొన్న ముగిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఎలా ఉండబోతున్న విషయాలు, ఈ అంశాలని మాట్లాడుతూనే స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే బీసీ కులగణనకు సంబంధించి కావచ్చు దాదాపుగా 4 సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. బీసీ కులగణనకు సంబంధించి అపోహలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రతిపక్ష పార్టీలు కొన్ని అపోహలు లేవలెత్తి దానిపైన కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ కూడా వివరణ ఇచ్చింది.
మంత్రులు అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి కూడా ప్రజెంటేషన్ కొనసాగిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు సంబంధించి స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతాయని బీసీలకు సంబంధించి కూడా 42% రిజర్వేషన్ అమలు చేస్తామని కూడా మొట్టమొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుని నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆ ఎన్నికలకు ఏ విధంగా వెళ్ళాలి, 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, వీటన్నిటి కూడా వేస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొన్న సంబంధించి వాటి పెట్టుబడి సాయం సంబంధించి రైతు భరోసా సంబంధించి కూడా విడుదల చేశారు. అది కొనసాగుతున్న నేపథ్యం. ఇక నూతనంగా అంటే 10 సంవత్సరాలకు సంబంధించి కూడా రేషన్ కార్డు ఇవ్వలేకపోయిన గత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుని ఒకవైపు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూనే రేషన్ కార్డుకు సంబంధించి కూడా కొత్త రేషన్ కార్డుకు సంబంధించి కూడా ఇవ్వబోతున్న నేపథ్యం అయితే వీటన్నిటికీ కూడా అంటే ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తా ఉన్నది. ఇప్పుడు రేషన్ కార్డు అలాగే రైతు భరోసా, ఎస్టీ వర్గీకరణ, కులగణన కీలకమైన అంశాలు. ఈ అంశాలనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ప్రజలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తా ఉంది, 10 ఏళ్ళ జరిగిన సంబంధించి కూడా పూర్తిగా వైఫల్య ప్రభుత్వం, గతంలో 10 ఏళ్ళ సంబంధించి కూడా పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెంది దాన్ని దీటుకొని ఏ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతా ఉన్నది. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా కార్యాచరణ అమలు చేయాలి, కార్యక్రమాలు చేయాలని కూడా పూర్తిగా మనం ఈరోజు చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే కీలకంగా మీనాక్షి నటరాజన్ సంబంధించి కూడా ఆమె కీలకంగా ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించిన టీమ్ గా చెప్తారో ఆమె రాహుల్ గాంధీకి సంబంధించిన అత్యంత సన్నిహితురాలుగా కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా రాబోతున్నది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏ అంశాలకు సంబంధించి కూడా కార్యక్రమాలు చేయబోతా ఉన్నది, మొత్తం పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అంటే గెలుపు అవకాశాలపై ఏ విధంగా తీసుకెళ్లేదానిపైన కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో ఆమె ఈ అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే ఉంది. రైట్. అంటే ఇంకొక అంశం ప్రధానంగా వినిపిస్తుంది. అంటే మీరు అన్నట్లు బీసీ రిజర్వేషన్ల అంశం ఎంత కీలకంగా తీసుకుందో ప్రభుత్వం తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రి తాను చివరి రెడ్డి ముఖ్యమంత్రి అయినా కూడా బీసీలకు న్యాయం చేస్తాం, బీసీలకు జరగాల్సినటువంటి రాహుల్ గాంధీ ఏదైతే సంకల్పం ఉందో అది చేసి తీరుతాం, సో రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ నిలవబోతుంది, తెలంగాణ ఉండబోతుందని పదే చెప్తున్నారు. సో ఇక్కడ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సంబంధించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో బీసీ వర్సెస్ ఓసీగా ఒకటి ప్రకటన జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ 4 స్థానాలకి తీవ్రంగా 2 కావాలని బీసీ పోటీ పడుతుందని, సో ఓసీలు కూడా అదే స్థాయిలో పోటీ పడుతున్నారు, సో హైకమాండ్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఇలాంటి అంశాలు ఉన్నాయి. సో దాని గురించి ఏమైనా, ఎందుకంటే ఒకేసారి మంత్రులు ముఖ్యమంత్రి మీట్ అవబోతున్నారు కాబట్టి ఇక్కడ ఏమైనా చర్చించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా హరీష్? ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి కూడా అధిష్టానం సంబంధించి ఏసీసీ కావచ్చు, పీసీసీ కావచ్చు కీలకంగా నిర్ణయం తీసుకుంటూ ఒకవైపు 42% సంబంధించి కూడా బీసీలకు చేస్తామని చెప్పిన రిజర్వేషన్ల అంశాలకు సంబంధించి కూడా జరుగుతూ ఉన్నది. ఒక సామాజిక సమీకరణ దృష్ట్యా ఈ ఎమ్మెల్సీ కోట ఎన్నికలకు సంబంధించి అభ్యర్థిని ఎంపిక చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రోజు సంబంధించి కూడా ఆ అంశానికి సంబంధించి కూడా కీలకంగా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 42% సంబంధించి కూడా రిజర్వేషన్ పైన చర్చ జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి ఎన్నికల్లో ఎవరెవరు సంబంధించి ఆశావాహులు ఉన్నారు, ఎవరెవరు సంబంధించి అభ్యర్థులు ఉన్నారు, ఏ సామాజిక వర్గానికి సంబంధించి పోటాపోటీ నెలకొని ఉన్నదనేది పూర్తి డీటెయిల్స్ ఆమె తీసుకున్న తర్వాత అధిష్టానంతో చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజుకి సంబంధించి కూడా ఎమ్మెల్సీ సంబంధించి ఎవరెవరు ఆశావాళ్ళు ఉన్న పైన కూడా డీటెయిల్స్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.